ఘాట్ గైస్ ఉంటారా అయ్యా మంచిగా పెళ్లి చేసుకుంటే ఇడికే వస్తాను నేను మంచిగా బుగ్గలం కూడా బతుకుతాం బుగ్గలు ఇక టర్నింగ్ మీద తలిగిండు కథం ట్రాఫిక్ అయిపోయింది ఇక ఈ టర్నింగ్ ఇట్లా ట్రాఫిక్ అయింది అనుకో ఇక దొక్కుపు బండ్లు పట్టుకొస్తే అక్కడ ఎక్కాయి ఇక బండ్లు ఎక్కాయి దొక్కు బండ్లు పట్టుకొచ్చారు అనుకో వాళ్ళ చూడు ఆ లారీ పోతుంది ఆ లారీ వల్ల ఇది అంతా కాన్వే అయిపోయింది అంతా మెల్ల పోతుంది ఆ బండి మనం ఓటేని కూడా లేదు ఇక మళ్ళా ఉండదు అట్లకెళ్ళి వస్తూనే ఉంటాయి బండ్లు సైరన్ వేసుకొని వస్తే ఇస్తారువా ఇంకా ఓకే సార్ కూడా వస్తుండు మనకు ఆడ కనబడ్డది మనం తింటావుడుగా ఎంత ఓని అంటుండు ఓని అలా తాకిన ఇన్సూరెన్స్ బస్సులో వస్తాయి మనకేందుకు పిల్లల పిల్లలు చూసినావా మీరు శ్రీశైలం వస్తే ముందే డౌన్లోడ్ చేసుకుని రండి పాటలు ఈడైతే సిగ్నల్ పోయింది పాటలు వస్తలేవు పాటలు నడుస్తలేవు కదా అదంటే ఫాస్ట్ ట్రాక్ అంట అది అది చిన్నది ఆడ బోర్డు ఏం లేదు ఆడ కట్టలే అనుకో ముందట ఫోటో కొట్టి పంపిస్తారంటే ముందట కట్టాలంటే ఇక ఇక్కడ చిరుతలు ఉంటాయి పుయ్యలు ఉంటాయి అంటారు ఆవులు ఒకటి వస్తున్నాయి అంతే ఏం లేదు బయట ఏం పెడతలే అన్న రాజన్న సేఫ్టీ చెప్తుండు మిషన్ చెప్తుండు కొరికిపిస్తుండు అట్లా ముఖేష్ అమ్మని ఉరికిపిస్తుండు అలాగే పాపం ఆరం కొట్టుకోవాలట ఆరం కొట్టుకోమా చాలా యూటర్న్ ఉంది నడపరా నడవస్తే కష్టం లాంగ్ టర్న్ అన్నమాట ఎక్కుతున్నాం అన్నమాట ఇది ఒక చిన్న ఘాట్ అన్నమాట ఇది ఇంకా పెద్ద ఘాట్ల వెళ్ళకి ఇంకా పోలే మనం ఇది ఒక చిన్న ఘాటు గైస్ ఏదో జరుగుతుంది ఎవరో వచ్చారు విఐపి మంచిగా అరే ఆ బండ్లు చూసి ఫారెస్ట్లోకి వెళ్తారు అన్నమాట ఎవరు వాళ్ళు మనమైతే పోతూనే ఉన్నాం పోలీసు వాళ్ళు మన కోసం వచ్చినాము అనుకున్నాం ఆ కాన్వే మేము వస్తున్నాం అని తెలిసి బట్ అందులో కూర్చుంటుండు లోపల పోతారు ఇక ఫారెస్ట్లో పోతారు ఎవరో మళ్ళా ఫారెస్ట్ మంత్రి ఆమె ఫారెస్ట్ చూడండి గైస్ హైలైట్ ఉంది అయితే ఇక్కడ ఒక్కటే దగ్గర స్ట్రేట్ వచ్చింది ఘాట్ నార్మల్గా స్టార్ట్ అయింది మొత్తం మనం ఇప్పుడు అయితే ఐలకు వచ్చేసినాం ఇదంతా ఫారెస్ట్ అంతా కోతులకు అరటి పనులు వేయొద్దంట చీతాలు వస్తాయంట ఎలుగు బంట్లు వస్తాయంట కాకపోతే ఏం వస్తలేవు వద్ద రోడ్ చూడండి స్ట్రేట్గా ఉంది అయితే ఇప్పుడైతే కాకపోతే ఈ స్పీడ్ బ్రేకర్స్ అయితే మస్తు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువ స్పీడ్ పోద్దని స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఈ రోడ్ చూడండి ఎంత హైట్లు ఉన్నదో స్ట్రేట్ రోడ్ ఉన్నది కొంచెం ముందు పోయి చూపిస్తాను రోడ్ చూడండి ఎంత స్ట్రేట్ ఎట్లుందో మొత్తం హైట్లు ఉన్నది అన్నమాట స్ట్రేట్ రోడ్ ఆడ ఏమొస్తున్నాయో మనకి ఏం కనబడతాడు బండ్లు అక్కడి నుంచి ఏమొస్తున్నాయో చూడండి గిలగిల కొట్టుకుంటుంది బండి గివ్వి తప్ప ఏం కనబడుతుంది ఈ ఆవులు తప్ప ఈ ఆవులు ఉన్నాయా ఈ ఆవులు తప్ప ఏం కనబడుతుంది మనకి ఎన్ని కిలోమీటర్లకి ఇప్పుడు వచ్చింది ఊరు మాత్రం చూసిరా ఈ కొండ మీద ఉంది బా ఇలాకైతే హైలైట్ ఉండొచ్చు మంచిగా పొద్దున్నే మంచి ఊరు కూడా బాగుంది గైస్
మేకలు అరే ఉంటారా అయ్యా మంచిగా పెళ్లి చేసుకుంటే ఇడికే వస్తాను నేను. ఏం తిండి ఎందుకు ఇది ఏమన్నా వేరే కంట్రీయా? అన్ని మన కాడ ఉండేవి గీడు ఉంటాయి, మస్తు ఉంటుంది. రాజనా చెప్పానా మంచిగా బుగ్గలు అమ్ముకునే బతుకుతాం. బుగ్గలు పెద్ద డైలాగ్ వేసాడు, డబల్ మీనింగ్. ఏం రాజా బుగ్గలు ఏంటి అన్న? చేపలు కూడా అమ్ముతారు మంచిగా, బుగ్గలు అమ్ముతా అయిపోతుంది. ఏంది రోడ్ ఇట్లా ఇట్టు ఆగండి బా చూడరు మొత్తం గుద్దుతాటే ఊరికి వస్తుంది ఇది. ఏమైతుంది ఇదేందో ఇట్లా పెట్టరు ఇవి గవే దాన్ని దీన్ని వెంబడి కొడతారు, ముందుకు కొడతారు. అది ఒకడు కోడిని గుద్దినందుకు అంత దగ్గర 30,000 తీసుకుంటు పాపం. కోడిని మేకలు ఏంది మేకలను పక్కకు కొట్టావా అంటే తాకితే అంటే ఎక్కడికి పోతావు తాకితే అట్లుంది మంచిగా. మనం ఆడొకటి ఈడొకటి మేకనే ఆడే కూర్చోవాలి. మా మేక ఉంది, నా మేకనే అయితే పోయినా కూడా తెంగిస్తే పట్టుకుందాం. ఎన్ని స్పీడ్ బ్రేకర్ లేవురా, ఏదో ఒక దగ్గర పడతాం ఘాట్లా కదా అయిపోతుంది అని పని. ఇవన్నీ ఆవులు పెంచుకునేవి లేదంటే ఇష్టపడేసి ఆవులు మాత్రం ఘోరంగా ఉన్నాయి అసలు. అది పాప మొత్తం బయట తిరిగింది. అది ఏంది ఏమంటారు, అదేం సినిమా ట్రైన్లా అయితే చూడు, ఓరియల్ పాలు ఓలికమ్మా డైలాగ్ సినిమా కొత్త బంగారు లోకం సినిమా లెక్క అవుతుంది. మళ్ళా ఆడు బాగా చెబుతుంది ఆడ. మళ్ళా ఏదైనా కట్ట తాగితే కథం పిట్టపిల్ల ఎగిరినట్టు టర్నింగ్ చూడండి. ఒక్క బండి లేదు, గిట్లనే ఉంటే సక్క సక్క వెళ్ళిపోవచ్చు. సక్క సక్క దగ్గర నేర్చుకుంటు సప్ప సప్ప రాలే ఆడు నిన్న నుంచి ఫీల్ అవుతున్నాడు, మొన్న నుంచి ఫీల్ అవుతుంది. చిన్నపిల్లలు పాపం కక్కుతుర్రు ఆడ, పాపం బిడ్డ చిన్న పాప. కాకపోతే ఇన్ని కిలోమీటర్లకి ఒక ఊరు వచ్చింది. ఈ ఊరు పేరు ఏంటిదో తెలియదు అసలు. దోమలపెంట అని అనుకుంటున్నాం మేమైతే. అలా బర్రు కాసుకుని అన్న బతుకుతాను. ఇంకోటి దీన్ని వెనక మడత పెట్టేస్తాం వల్ల కోస్తాం. అయితే వైన్స్ ఉంది, ఇదే ఇక లాస్ట్ వైన్స్. ఇది అయితే తెలంగాణ లాస్ట్ వైన్స్. కర్ణాటక బస్సులు, ఫ్రిడ్జ్, బీర్లు అరకాశి కాశీ బీరు తాగుతాడంట. ఈడో వినాయకుని తీస్తురు మంచిగా, హైలైట్ అసలు. ఇంత మంచిగా ఉంది ఊరు, కొండ మీద ఉన్నది. అబ్బా ఇట్లా అట్టుకోవాలి ఇల్లు అయితే చూడండి. గోదావరి ఇది ఏ ఊరో మళ్ళా ఇది. ఆ కొడుకులు మన జీవిస్తారు, ఆ కొడుకులు పైసలు గట్ట ఆగ జీవిస్తారు అంత ఒకటాయి. డాబాలు కూడా బాగున్నాయి, ఇడా బస్సులు కూడా వస్తున్నాయి బాగానే. ఇది బస్ స్టాప్. ఇది ఎస్ గైస్, ఇంకొక 20 కిలోమీటర్లు ఉంది ఇంకా శ్రీశైలంకి. ఘాట్ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. పెద్ద ఘాట్ అది, పెద్దది వచ్చేసింది అనుకోరి. పెద్ద ఘాట్ ఇది అయితే. ఇది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి చూడండి. హైలైట్ అబ్బా బాబా, ఇల్లులు మాత్రం హైలైట్ కనబడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వేరే దగ్గర పోయినప్పుడు మనం అప్పటి వరకు పెద్దది తీసుకున్నాం కెమెరా. ఇది ఏదో నార్మల్. ఒక లైక్, ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. అబ్బా బాబా ఇక్కడ గుడిచాలు ఉన్నాయి చూసిరా, వాళ్ళ ఇల్లు లాగా. అబ్బా ఇక్కడ ఎట్లా బతుకుతురేమో మంచిగా నిమ్మలంగా. ఏది అరే కేపీ హోటల్, అరే అవును ఇదే కేపీ హోటల్. రూమ్స్ అవైలబుల్.
గైస్ ఇగో కేపీ హోటల్ అది ఫేమస్. చేద్దాం వచ్చేటప్పుడు చేద్దాం, లేదంటే ఏమంటావు మామ? ఘాట్ స్టార్ట్ అయింది, ఘాట్ స్టార్ట్ కాగానే ఉంటుంది అన్నాడు కేపీ హోటల్. హిల్ టాప్. అబ్బా బాబా బా ఇదేంటే అరే రే 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 ఏముంది అబ్బా బాబా. మనోళ్ళు షాక్ అయిపోతారు ఎప్పుడు వైన్స్లో కూర్చొని ఇక్కడికి వచ్చేసరికి. మొత్తం వైన్స్లానే ఎంజాయ్ చేసిర్రు. ఫస్ట్ టైం ఇక్కడ ఎంజాయ్ చేస్తారు వచ్చి. చీకటి ఉందా కనబడతలే, ఉన్నదే కర్ర కానీ నైట్ వేస్తే అదే కనబడదు ఇక మ్యామ్. డ్రైవర్లకి తెలుస్తుంది. చూడండి చూడండి చూడండి, నాకు స్టోరేజ్ లేదు ఫోన్లో, అదొక్కటే దమ్ ఉన్నది కథ. ఇదేమో గుడి ఉన్నట్టుంది అక్కడ. డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం మనం. ట్రాన్స్కో ఉన్నది. అబ్బా ఇక్కడైతే డ్యామ్ ఉంది చూడండి. దీంట్లో కదరా ఇట్లా పెట్టి పోతారా చూడండి. శ్రీశైలం పెట్టుకోవాలి, ఇటు వాళ్ళ లెఫ్ట్. ఇది డ్యామ్ ఇప్పుడా గైస్? పొద్దున అది హైలైట్ ఉందిగా, డ్యామ్ చూడనో హైలైట్ ఉంది కదా. బండి అయితే 100లోనే పోతుంది, డీజిల్ సేఫ్ కథం. 2015 చూపెడుతుంది ఇప్పుడు. ఇందాక అంతే అది అట్లా 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 పోతా అన్నమాట. అది 220 మళ్ళీ పెడతాయి చూడు రే, వస్తుంది అది హైలైట్ కనబడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ రోడ్డు, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఆ రోడ్డు చూసిరా చూడండి రోడ్డు. బండి మాత్రం ఇంకా 100లోనే అవుతుంది, అసలు గేర్ వేయలే. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే. వద్దురా మీతో వద్దు నాకు. ఎందుకు? డ్యామ్ చూడండి గైస్. ఎందుకురా అయ్యా లేనిపోంది మీతో నాకు. మీరు మంచిగా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు కథ. కావాలి మధ్యలో తాగకుండా గైస్. డ్యామ్ చూడండి. చూడండి రూమ్లు ఎట్లున్నాయా. గేట్స్ ఓపెన్ చేసి హైలైట్ ఉంటుంది కదా. డ్యామ్ ఇది. డ్యామ్ నీళ్ళు ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. ఇప్పుడు డ్యామ్ మధ్యలో నుంచి దాటినామంటే అది ఆంధ్ర, బయటికి పోతే ఆంధ్ర ఇక మనం అయితే గైస్. ఇప్పుడు ఇప్పటికీ ఇంకా తెలంగాణలో ఉన్నాం. హైలైట్ ఉంది కదా, హైలైట్. అక్కడ కూడా ఇట్లానే ఉంటుంది అక్కడ సైడ్ కూడా ఇట్లా ఉండదా? ఆదామా మళ్ళీ 2 నిమిషాలు ఇక్కడ పోమా. ఇక్కడైతే ఒక బ్రేక్ తీసుకోం మంచిగా. ఒక ఫోటో దిగామని బండ్లు అయితే వచ్చేసినాయి. హైలైట్ ఉంది. కాకపోతే ఇది అయితే అసలు వాటర్ అయితే లేవు. వాటర్ ఉంటే అసలు హైలైట్ ఉంది. ఆ చిన్న వాటర్ ఫాల్స్ చూడండి, చిన్న వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్ గైస్. బాగుందిగా. మన బండి అయితే ఆడ పెట్టినాం. ఎట్టిగా చూడండి. అరే దాన్ని మీకెళ్ళి పంపిస్తారు కారా ఇట్లా. చూడండి రోడ్ ఎట్లుంది అసలు, హైలైట్ వ్యూ కదా. ఆడేదో ఉన్నది సబ్స్టేషన్. ఇప్పుడైతే మనం అయితే ఆ బ్రిడ్జ్ నుంచి అట్లా నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే మనం ఇప్పుడైతే పోతున్నాము. 6 అవుతుంది టైం మాత్రం. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి పోతున్నాం ఇప్పుడైతే మనం. ఇదంతా ఇప్పుడు సగం తెలంగాణ సగం ఆంధ్ర. ఇక్కడ డ్యామ్ కనబడుతుంది చూడండి. వచ్చేస్తున్నాం అనుకోర్రీ ఆంధ్ర. జగన్ మామయ్య వచ్చేస్తున్నాం.
జగన్ మామయ్య దగ్గరికి వెళ్తున్నాం. పోతున్నాయిరా, ఆ? లైట్లు పోతున్నాయి. లైట్లు పోతున్నాయా? ఎక్కడ బండి? జగన్ మామయ్య దగ్గర రాగానే లైట్లు పోతున్నాయి. అప్పుడే భయపడుతుంది బండి. చూడరా కర్నూలు కావచ్చు. నాగర్ కర్నూలు రా, కర్నూలు బుడ్డోడు బుడ్డోడు ఈ పంతులు చూడు ఎంతుండో. పంతులు పంతులు పోతుండు. ఏం మంచిగా ఉందిరా కొండ. కొండ చూడరు. బాబా 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 ఏముంది రోడ్డు. ఈ ఇటువంటి రోడ్లలో తిరగాలి అసలు. సాగర్ శ్రీశైలం. వెల్కమ్ టు అంటే వెల్కమ్ యూ. ఓకే ఐఎమ్ వెల్కమింగ్. ఇది ఒక టోల్ గేట్ గైస్. టోల్ పాస్ ఎట్లుంది చూడరు, ఎంత చిన్నదో. మంచిగా ఉంది కదా బుడ్డగా. ఆయన చేతులు ఉంది చూడు, రిమోట్ రిమోట్ ఆయన చేతులు ఉంది. రిమోట్ సిస్టమ్. కథం కాగానే సక్కుని లేపుతుండ అన్నమాట ఈ మనిషి లేపుతున్నాడు. కథం పోడే. బాబా బాబా ఆంధ్రలోకి అయితే వచ్చేసినాం. ఆంధ్ర జగన్ మామయ్య. జగన్ మామయ్య పోతున్నాయా? అంత లూజ్ కలెక్షన్ ఉంది. లైట్లు పోతున్నాయి గట్టిగా ఎత్తేస్తే బండికి. ఈ చీకట్లో లాగ్ చేసుడు కష్టమే గాయస్. ఇక గుడికాడికి పోయినాకనే చూసుకోం. ఇక బస్సు మన టీఎస్ బండి ఇది చాలిగా. ఈ ఊర్లో మొత్తం చేపలే లైవ్లో అమ్మేస్తారు అన్నమాట. మొత్తం కావాలంటే అప్పుడే వండడానికి కూడా కొంతమంది వండిస్తారు కూడా మొత్తం. కాకపోతే నార్మల్ వచ్చేసిన స్మెల్ మొత్తం చేపల ఏరియా ఇదంతా. స్మెల్ ఘోరంగా వస్తుంది. మంచిగా అంటే ఫ్రై చేసేది వస్తుంది మంచిగా. డ్యామ్ మనం పొద్దున వస్తే ఇంకా మస్తు ఉంది. చూద్దాం వస్తే ఇప్పుడు వద్దాం, లేదంటే రేపు మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు చూడు రే, ఇక టర్నింగ్ మీద తలిగిండు. కథం ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ ఈ టర్నింగ్ మీద లాంగ్ టర్నింగ్ ఉంది. ఇక్కడ వినాయకుడు హైలైట్ ఉంది. ఆ డెకరేషన్ అసలు హైలైట్ ఉంది. ఇట్లా మధ్య హ్యాపీ ఏందో ఏమైనా పరిస్థితి. గాయస్ శ్రీశైలం దాకా వచ్చినాం. కాకపోతే ఇక్కడ కార్స్ పెట్టనిస్తలేరు, అక్కడ ఓనిస్తలేరు. ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడరి. ఇప్పుడు బండ్లు వెనుక పోవాలన్నా కష్టమే. వెనుక మొత్తం బండ్లు మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఇప్పుడు ఎక్కడ తీవాడ తీసా కూడా తీస్తారా కొడుకులు. అట్లా ఇంకో రోడ్ ఉంది. చూడు ఎంత ట్రాఫిక్ అయిపోయిందో. మనం దిగి చూపిస్తాం. రాజన్న ఎక్కడ పోయిండు? రాజన్న పోయిండు గుడి దగ్గరికి అయితే వచ్చాడు. ఇక్కడ నుంచి ఇదే గుడి దగ్గరికి అయితే వచ్చినాం. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఇప్పుడే వచ్చినాం. మొత్తం లోపలికి అయితే ఓనిస్తలేరు. పోయి దర్శనం చేసుకొని చెడ్డి మీద పోవాలా లేదా? నేనైతే చెడ్డి వేసుకొని ఉన్నా. చూద్దాం ఎట్లా అయితే అట్లయితే. గుండు కొట్టించుకున్న దానికి అయితే వచ్చినాం. గుండ్లు చేస్తారు ఇలా గుండ్లు చేస్తారు అన్నమాట. ఫస్ట్ సపరేట్ ఇట్లా రీ. ఇక్కడ అందరం చెప్పులు ఇప్పినాం గైస్. అయితే ఎట్లున్నా చూడు, లైట్ అయితే పెట్టినా. ఇప్పుడు గుండు చేపిస్తున్నాం. నేనైతే గుండ్లు చూడు, ఇవన్నీ గుండ్లు. గుండ్లు అయ్యా మొత్తం ఆడోళ్ళే కొట్టేస్తురుగా. ఆడోళ్ళే కొడుతురు గుండ్లు. టికెట్ తీసుకో. అలా మనం తీసుకున్న కోడి ఇవే నాటుకోళ్ళు. అయితే అయిపోయింది గుండు చేసుకుని మామ. మొత్తం దర్శనం అయిపోయింది. లోపల ఫోన్లు తీసుకొని ఫోన్లు ఇన్నోవేటివ్ అయినా ఒక్క రూమ్ తీసుకుందామని ఆయన. గ్యాస్ ఇట్లా అవుతుంది రూమ్. బాగుంది బాగా. గ్యాస్ రూమ్ ఎగదెంగినాం, వెళ్ళిపోతున్నాం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. పొద్దున్నే లేచినాం. లేవగానే పెద్ద మనుషులు జోక్తుంది. చికెన్ అయితే ఇది టేస్ట్ చూద్దాం. ఫుల్ కాలుతుంది. మాత్రం నార్మల్ అంత స్పైసీ అయితే చెప్పినాం. స్పైసీ కూడా లేపుతాడు అని వచ్చాడు. అవసరం లేదు, అంతే నార్మల్.